హాయ్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాట్లాడిన మాటలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాటలు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కోసం మాట్లాడుతున్న మాటలు, ఈ బీఆర్ఎస్ దగులుబాజీలు మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి చూడండి. తెలంగాణ పౌరుషం ఏందో రేపు చూపిస్తాం. దాడి ఖచ్చితంగా ఉంటది. నీకు ఆంధ్రోన్వి బతకనికి వచ్చిన ఆంధ్రోన్వి మళ్ళీ ఆంధ్రాకు పోవాలి బిడ్డ. ఆ విధంగా మేము దాడి చేస్తా. అసలే ఊకో మా అయ్య జాగిరి తెలంగాణ బిడ్డ నేను. ఆంధ్రోన్వి నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినవి నువ్వు ఇచ్చిపెట్టి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి. మేము తెలంగాణ బిడ్డలము. నికార్సమైన చూసిండు కదా, అంటే వాళ్ళ స్వార్థం కోసం ఏదైనా మాట్లాడతారు. తిమ్మిని బమ్మిని తిమ్మి చేసి మాట్లాడతారు. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం కంటే ముందు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అంటే ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. మాగంటి గోపినాథ్ అప్పట్లోనేమో ఆంధ్ర పోవాలే, అన్ని తరిమేస్తాము, చంపుతాము, పొడుస్తాము, పీకుతాము అని చెప్పి మాట్లాడి మాగంటి గోపినాథ్ని ఈరోజు చూడండి పొగలేర్పులు ఏడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ, లేనిపోని అబాండాలు వేస్తూ, నవీన్ యాదవ్ పైన రౌడీ షీటర్ అంటూ ఈ దగులుబాజీ దొంగన బీఆర్ఎస్ బ్యాచ్ చూడండి. అప్పుడు ఎట్లా మాట్లాడినరు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ స్వార్థానికి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓట్ల రాజకీయం చేయడానికి వీళ్ళకు ఇదొక అలవాటు అయిపోయింది వీళ్ళకు. ఒక్కసారి జూబ్లీహిల్స్ ప్రజలారా, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తరిమి కొట్టి బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి మీకు సూచన చేస్తా ఉన్నా. నవీన్ యాదవ్ అన్న మంచి మనిషి, 10 మందికి సాయం చేసే వ్యక్తి. నాకు తెలిసి జూబ్లీహిల్స్ ప్రాంతంలో అణగారిన వర్గాలు ఆ కుటుంబంతో సాయం పొందని వ్యక్తి కుటుంబమే లేకుంటది అనుకుంటా నాకు తెలిసి. అంత మంచి శ్రీశైలం అన్న కొడుకు నవీన్ యాదవ్ కాబట్టి ఆయనకు భారీ సంఖ్యలో ఓట్లేసి గెలిపించాలని మీ అందరికీ కూడా సూచన చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అట్లాగే మిత్రుల, నా యొక్క వీడియోలు చూస్తూ చాలా మంది అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. మీకు ఒక సూచన ఏంటంటే, విజ్ఞప్తి ఏంటంటే, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి వీడియో షేర్ చేయండి. అట్లాగే అకౌంట్ను ఫాలో కండి. మరింత మందికి చేరువవుతుంది వీడియో. థ్యాంక్ యూ.